హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను సీజ్ చేసింది ఏసీబీ. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు 2,70,00,000 రూపాయలు నగదు చెల్లించారు బాలకృష్ణ. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇంకా ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు. దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, శివ బాలకృష్ణకు చెందిన డబ్బును ఏసీబీ అధికారులు ఎంత సీజ్ చేశారు, ఆ డీటెయిల్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అని చూసాం. శివ బాలకృష్ణ రెసిడెన్స్ తో పాటు మల్టిపుల్ ప్లేసెస్ లో దాదాపు 17 ప్లేసెస్ లో ఏకతాటిగా సోదాలు నిర్వహించడం, పెద్ద మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అటు హెచ్ఎండిఏకి సంబంధించి ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహించి శివ బాలకృష్ణ అనుమతుల పేరు మీద ఏ విధమైన అవినీతికి పాల్పడ్డాడు అనే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. ముఖ్యంగా ఇతని బ్యాంక్ లాకర్స్, ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ తో పాటు ముఖ్యంగా శివ బాలకృష్ణ అనే వ్యక్తి బినామీల్ని ఏర్పాటు చేసుకొని ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితుల్ని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద పెద్ద మొత్తంలో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మొన్న 8 రోజుల కస్టడీ సమయంలో కూడా శివ బాలకృష్ణ వద్ద చాలా కీలకమైన సమాచారం, ముఖ్యంగా అతని అవినీతికి సంబంధించి ఈ ఫ్లాట్ల కొనుగోళ్లకు సంబంధించి కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులు సేకరించిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితము శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక ఫ్లాట్ దాదాపు 2,70,00,000 విలువ చేసే ఫ్లాట్ సంబంధించి కొనుగోలు శివ బాలకృష్ణ చేసినట్లు కొంతవరకు ఏసీబీ అధికారులు గుర్తించడము, ఆ 2,70,00,000లకు సంబంధించిన నగదునైతే ఇప్పటికీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం శివ బాలకృష్ణ సోదరుడు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించి కూడా, ఎందుకంటే అటు శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ తో పాటు మేనల్లుడు పాత్ర, ఇతర కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది అని కొంతవరకు ఆరోపణలు, అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో ప్రస్తుతము ఏసీబీ అధికారులు ఇంకా ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బినామీలకు సంబంధించి బినామీలతోనే మొత్తము ఈ వ్యవహారం మొత్తం కూడా శివ బాలకృష్ణ మానిటర్ చేసినట్లు కొంతవరకు లీక్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా బినామీలకు సంబంధించిన ఆస్తులు అనుకోవచ్చు, దానికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు తారతీస్తున్నారు. ప్రైమరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్లాట్ విషయంలో 2,70,00,000 సంబంధించిన నగదు మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. రైట్ అజయ్, థ్యాంక్ యూ.